సాయిశంకర్ గుంటూరు జిల్లాలో కౌంటింగ్ వేళ ముందస్తుగానే ఎటువంటి చర్యలు తీసుకున్నారు అల్లర్లు జరగకుండా పోలీసులు? రాధిక, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా పోలీసులు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్తో చేస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాలు అన్నీ కూడా నసరాపేటలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. జేఎన్టీయూ కళాశాల చుట్టూ కూడా కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి నియోజకవర్గానికి సపరేట్గా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెంట్లకు సంబంధించి కూడా అనేక సూచనలు చేస్తున్నారు. దాంతోపాటు కౌంటింగ్ రోజు 100 మీటర్ల పరిధిలో ఎవరిని కూడా ఉండనివనే విధంగా కూడా ముందుగానే పోలీసులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కంపల్సరీగా వాళ్ళకి పర్మిషన్ ఉన్న వాళ్ళకి, ఏజెంట్లకు అయితే పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుందనే విధంగా కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థితో పాటు అభ్యర్థిని మాత్రమే లోపలికి రాణిస్తాం, అంతేకాని అభ్యర్థితో వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఎలో చేసేటటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కౌంటింగ్ కేంద్రాలను డీజీపీ అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు సమీక్షించడం జరిగింది. పోలీసులకి, జిల్లా యంత్రాంగానికి, ఎన్నికల అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న పల్నాడు కేంద్రంగా కూడా ఎన్నికల విధులు నిర్వహించేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక శిక్షణలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలకు రానటువంటి వారిపైన కూడా చర్యలు ఉంటాయనే విధంగా కూడా కలెక్టర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా కౌంటింగ్ కేంద్రంలో తమకు చేసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పాటించాలనే విధంగా కూడా ఉద్యోగులకు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఎటువంటి అలజడులు కానీ ఏమీ లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు 3 రోజుల పాటు వైన్స్, బార్లు కూడా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3వ తారీఖు, 4, 5వ తారీఖు లిక్కర్ అమ్మకాలు కానీ ఎక్కడైనా అవి దొరకకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు డీజేలు కానీ లేకపోతే ఏవైనా ప్రత్యేకమైనటువంటి ర్యాలీలు కానీ ఇవేమీ కూడా చేపట్టకుండా కూడా ఆదేశాలు అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాధిక, సాయిశంకర్, గుంటూరులో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి పల్నాడులో మాచర్ల నియోజకవర్గం మొత్తం మీద ఎటువంటి అల్లర్లకు సంబంధించిన ఘటనల్లో ఎవరిపైన కేసులు బుక్ చేస్తున్నట్టుగా కూడా సిట్ ఇప్పటి వరకు తన నివేదికలో వెల్లడించింది. అంటే ప్రధానంగా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల కానీ, దాచేపల్లి, అదే గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఘర్షణలు ఏవైతే చోటు చేసుకున్నాయో వీటికి సంబంధించి ఇప్పటికే ఆ ఘర్షణల్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 1500 మంది కార్యకర్తలు ఈ ఘర్షణల్లో పాల్గొన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ కూడా పెట్టారు, మరి కొంతమందిని బైండ్ ఓవర్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఎవరైతే రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిపైన అయితే సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి మాచర్ల, గురజాల, నర్సాపేట ఈ ప్రాంతాల్లో ఎక్కడన్నా అలజడులు సృష్టిస్తారనే విధంగా ఎవరిపైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1100 నుంచి 1500 మధ్య వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినట్లు కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో 10 మంది సీఏల పైన కూడా భద్రతా ఏర్పాట్లను వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు జరగటం, నిన్న పెదకూరపాడు నియోజకవర్గంలో నాటు బాంబులు దొరకడం ఇవన్నీ కూడా కొంత కలకలంగా మారుతున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా పోలీసులు అయితే పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా అంటే ఈ 4 రోజులు బయట ఉండి ఈ 4 రోజులు కౌంటింగ్ కోసం ఎవరన్నా వచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా వేరే ప్రాంతాల నుంచి ఎవరన్నా వ్యక్తులు వస్తున్నారా, వారు వచ్చేటటువంటి పని ఏంటి, వారు ఎందుకు వస్తున్నారు నియోజకవర్గాలకు అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అలజడులు లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామనే విధంగా ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి, ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ డే రోజు కూడా అదే చెప్పడం జరిగింది. తర్వాత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కానీ మరి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి మరి కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు అయితే క్లియర్గా అభ్యర్థులకు కూడా సూచనలు చేస్తున్నారు.
ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా గెలిచిన వాళ్ళు ర్యాలీ చేపట్టడం కానీ లేకపోతే అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టద్దు అనే విధంగా కూడా సూచన చేస్తున్నారు. 144 సెక్షన్ అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే సామాన్యులకు కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. నలుగురికి మించి ఎక్కడా కూడా కనిపించద్దు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కంపల్సరీగా పోలీసులు అదుపులోకి తీసుకుంటామనే విధంగా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా 3వ తారీఖు 4వ తారీఖు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు కానీ మిగిలినటువంటి అన్నీ కూడా క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి అయితే పల్నాడు జిల్లాలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసరాపేట మొత్తం కూడా ప్రస్తుతం అయితే పోలీసుల బలగాల చేతిలో ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈవీఎం కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిని ఎస్పీ స్థాయి అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా కౌంటింగ్ రోజు కూడా ప్రత్యేకంగా కూడా 8 మంది ఎస్పీలని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం కౌంటింగ్ కేంద్రాల వద్దే కాకుండా నరసరాపేట వ్యాప్తంగా కూడా భద్రతా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయి శంకర్, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ రోజున తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి బాధ్యులైన పోలీసులను ఎంతమందిని సిట్ గుర్తించారు, అలాగే ఇప్పుడు పోలీసులకి కూడా ఈసీ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది? ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి ఎస్పీ పైన చర్యలు తీసుకోవడం జరిగింది, కలెక్టర్ పైన బదిలీ వేయడం జరిగింది, అదేవిధంగా 2 డిఎస్పీలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఒక సీఎన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఎస్ఐ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా అనేక మంది పోలీస్ అధికారుల పైన మాత్రం వేటు పడింది అనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొత్త కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అదేవిధంగా ఇప్పటికే వేటుపడినటువంటి డిఎస్పీలు కానీ సీఏలు అదేవిధంగా ఎస్ఐల స్థానంలో కొత్త వారిని కూడా ఎన్నికల కమిషన్ అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అధికారులందరికీ అంటే పోలీసు విభాగం ఒక పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ రోజు ఎటువంటి సంఘటనలు జరిగినా కంపల్సరీగా చర్యలు ఉంటాయనే విధంగా కూడా అధికారులకు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థి కౌంటింగ్ కేంద్రంకి రావడం కానీ అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అల్లర్లు చేయడం కానీ లేకపోతే ఓడిపోయినటువంటి నాయకులు ఎక్కడన్నా అలజడులు సృష్టించేటటువంటి పరిస్థితులు కానీ లేకపోతే కౌంటింగ్ లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బయట కార్యకర్తలు ఏదన్నా ఘర్షణలు సృష్టించే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలనే విధంగా కూడా ఉన్నతాధికారులు అయితే సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా విధుల్లోకి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసు శాఖే కాదు, ఇటు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఎలక్షన్ విధులకు వచ్చేటటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా విధంగా ముందుకు వెళ్ళాలి, కౌంటింగ్ ప్రక్రియను ఏ విధంగా చేయాలి, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, రౌండ్కి ఎలాంటి ప్రకటనలు విడుదల చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులనే మొత్తంగా కొత్త కలెక్టర్ అయినటువంటి అదేవిధంగా కొత్త ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేస్తున్నాం అనే విధంగా కూడా అధికార విభాగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా చెదురుమురు ఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా ఎస్పీ మల్లికా ఖార్గే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అధికారులందరూ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా కంపల్సరీగా విధులకు ఎవరు కూడా ఆటంకం కలగకుండా కూడా ప్రవర్తించేటటువంటి విధంగా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.